నకిలీ కరెన్సీ నోట్ల తయారీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి నకిలీ కరెన్సీ, ప్రింటర్, స్కానర్, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసి రద్దీగా ఉన్న షాపులు, సంతల్లో కౌంటర్ వద్ద వృద్ధులు ఉన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను చండూరు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 12న చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామానికి చెందిన ఆవుల కిరణ్ చండూరు టౌన్లోని మిల్క్ సెంటర్ వద్ద పాలు విక్రయిస్తుండగా సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో నిందితుడు రాజీవ్ అలియాస్ రాజు అక్కడికి వచ్చి పాల ప్యాకెట్ కొనుగోలు చేసి 500 రూపాయల నోటు ఇచ్చాడు. ఆ నోటు నకిలీదని గుర్తించిన ఫిర్యాదుదారుడు ఆవుల కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. చండూరు సీఐ టి రాము ఆధ్వర్యంలో చండూరు ఎస్ఐ జె శివకుమార్ సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి కేసును త్వరితగతిన ఛేదించారు. నకిలీ నోట్ల చలామణి కేసు దర్యాప్తులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం ఉదయం 10 గంటల సమయంలో నిందితులను వారు ఉంటున్న నల్గొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డులోని ఏచూరి గార్డెన్ వద్ద కంచర్ల టవర్స్ ఫ్లాట్ నెంబర్ 506లో పట్టుకొని విచారించగా నిందితులు రాజీవ్, అతని భార్య పావని తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా యూట్యూబ్లో వీడియోలు చూసి నకిలీ నోట్లు తయారు చేయడం నేర్చుకుని దానికి కావలసిన ప్రింటర్, పేపర్లను ఆన్లైన్లో కొనుగోలు చేసి నకిలీ నోట్లు తయారు చేస్తూ చలామణి చేస్తున్నట్లు తెలిపినట్లు డీఎస్పీ తెలిపారు. గతంలో నిందితుడిపై హత్య కేసు, హత్యాయత్నం కేసుతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్, తొర్రూరు పోలీస్ స్టేషన్, కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్, గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్, జనగాం పోలీస్ స్టేషన్, అద్దంకి పోలీస్ స్టేషన్, సుబేదారి పోలీస్ స్టేషన్లలో మొత్తం 7 నకిలీ నోట్ల చలామణి కేసులు నమోదు కాగా మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నమోదైందని తెలిపారు. నిందితుల వద్ద నుండి నకిలీ 500 రూపాయల నోట్లు 15, నెంబర్ లేని పల్సర్ బైక్, HP కంపెనీ ప్రింటర్, స్కానర్, 100 JK ఎక్సెల్ సూపర్ వైట్ బాండ్ పేపర్లు, 20 కట్ చేసిన పేపర్ ముక్కలు, ఒక కత్తెర, ఒక స్పార్కల్ పెన్, 2 స్టీల్ స్కేళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును చండూరు సీఐ టి రాము ఆధ్వర్యంలో త్వరితగతిన ఛేదించిన ఎస్ఐ జె శివకుమార్, వారి సిబ్బంది ఎస్ఐ శ్రీరాములు, కానిస్టేబుళ్లు ఆనందరెడ్డి, శివరామకృష్ణ, నరేందర్, ఉపేందర్లను డీఎస్పీ అభినందించారు. మొన్న 12వ తారీఖు రోజున చండూరు మండలము తాస్కానిగూడెం గ్రామానికి చెందినటువంటి ఆవుల కిరణ్ చండూరు టౌన్లో అతనికి మాధురి మిల్క్ సెంటర్ ఉంది. ఇక్కడ సాయంత్రం పూట సుమారు 7 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చేసి పాల్గొంటున్నట్టు చేసి 500 రూపాయల నోటు ఇవ్వడము, దాన్ని చూసి గమనించినటువంటి ఆవుల కిరణ్ కాంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అది చూసి అది నకిలీ నోటుగా గుర్తించి దాన్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి శివకుమార్ గారికి కంప్లైంట్ ఇవ్వడము, దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. నకిలీ నోట్ల చలామణి మరియు సర్క్యులేషన్ కింద మనం క్రైమ్ నెంబర్ 75/26లో కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ ఆదేశానుసారము సిఐ రాము, చంద్రు సిఐ గారు మరియు ఎస్ఐ గారు శివకుమార్ ఇద్దరు ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేపట్టడం జరిగింది. అన్ని సాక్ష్యాధారాలు సేకరించి ఎవరైతే అక్కడికి చండూరు టౌన్కి ఎవరైతే వచ్చారో వాళ్ళందరి కదలికలను గమనిస్తే నేరస్తుడు బెజవాడ రాజు ఎలియాస్ రాజుగా గుర్తించడం జరిగింది. అతని భార్య ఏటు దుర్గం పావని, వీళ్ళిద్దరూ ఏచూరి గార్డెన్ సమీపంలో మిర్యాలగూడ రోడ్లో నల్గొండ టౌన్లో ఉంటున్నారు, కంచర్ల టవర్స్ నందు. వీళ్ళిద్దరూ ఉంటూ వాళ్ళు నకిలీ నోట్లను ప్రింటర్ అండ్ స్కానర్ ద్వారా ప్రింట్ చేయడము, వీళ్ళే వెళ్ళి ఇతని భర్త వెళ్ళి A1 బెజవాడ రాజు సంతలు, అదేవిధంగా రద్దీ ప్రదేశాలు, షాపులల్లో ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో వాళ్ళ దగ్గర సర్క్యులేషన్ చేస్తున్నాడు గత కొంతకాలంగా. పూర్తి స్థాయిలో వీళ్ళను ఈరోజు ఉదయం 10 గంటలకు పట్టుకొని సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళను పట్టుబడి చేసి విచారిస్తే ఇతడు బెజవాడ రాజు నేటివ్ సొంత గ్రామం వచ్చేసి కొత్తగూడెం గ్రామం, మిర్యాలగూడ మండలము. ఇతను గతంలో 7 ఈ నకిలీ నోట్ల చలామణికి సంబంధించినటువంటి కేసులు నమోదైన ఇతనిపైన 7 కేసులు. అవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మన దగ్గర తొర్రూరు, కరీంనగర్ 1 టౌన్, గోదావరి కని 1 టౌన్, జనగాం ఆంధ్రప్రదేశ్లో అద్దంకి పోలీస్ స్టేషన్, సుబేదారి వరంగల్ దగ్గర మొత్తం టోటల్ 7 నకిలీ నోట్ల చలామణికి సంబంధించిన కేసులు ఉన్నాయి. అదేవిధంగా దానితో పాటు ఒక హత్య కేసు మిర్యాలగూడ రూరల్లో, అదేవిధంగా హత్యాయత్నం కేసు ఒకటి, మొత్తము 9 కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇతనిపైన. అదేవిధంగా
ఇతని చరిత్ర పరిశీలిస్తే ఇతని పైన రౌడీ షీట్ కూడా మిర్యాలగూడ రూరల్లో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను చివరిసారిగా మన వరంగల్ నుంచి 2020లో బెయిల్ పైన వచ్చిండు. నకిలీ నోట్ల కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ప్రవర్తన మార్చుకోకుండా సేమ్ అదేవిధంగా రిపీట్ ఎన్ని కేసులు నమోదైనా కానీ అదేవిధంగా ప్రింటర్ అండ్ స్కానర్ మళ్ళీ పర్చేజ్ చేసి ఆన్లైన్లో వీటిని తయారు చేసే విధానాన్ని చూసి అతను అతను భార్య కలిసి తయారు చేసి రాజ్య ప్రదేశాల్లో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము, రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అతన్ని దగ్గర నుంచి నకిలీ రూపాయలు ఏవైతే ఉన్నాయో నోట్లు 500 నోట్లు 15 కంప్లైంట్ ఇచ్చింది ఒకటి, ప్లస్ ఇతని దగ్గర 15 అంటే టోటల్ 16 నకిలీ నోట్లు అంటే 8,000. నెంబర్ లేనట్టు పల్సర్ బైక్ నెంబర్ లేని బండి మీద తిరుగుతుంటాడు. అదేవిధంగా HP కంపెనీకి సంబంధించిన ప్రింటర్ అండ్ స్కానర్, 100 JKXL సూపర్ వైట్ బాండ్ పేపర్స్ ఉన్నాయి. కట్ చేసినటువంటి పేపర్ ముక్కలు ఏవైతే వైట్ పేపర్ ఉన్నాయో కత్తెర, స్కార్పల్ పెన్, 2 స్టీల్ స్కేళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనము JKXL షీట్ ఏదైతే ఉందో ఆ ఎక్సెల్ షీట్ మీద కలర్ ప్రింటర్ ద్వారా ఒకటి తయారు చేసి దానిపైన పెన్తోని షైనింగ్ వస్తట్టు సేమ్ ఒరిజినల్ నోట్లాగా నమ్మించి రద్దీ ప్రదేశాల్లో ఎక్కువైతే వృద్ధులు లేకపోతే కొద్దిగా అటెన్షన్గా లేని వాళ్ళను గమనించి వాళ్లకు సర్క్యులేట్ చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి దీనికి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనికి తోడు ఇతని భార్య కూడా సహకరిస్తున్నది, ఇంట్లోనే ఉండి ఆమె కూడా అంత టోటల్గా ఎంటైర్ ఎపిసోడ్ తెలుసు. దాదాపు 9 సార్లు అరెస్ట్ అయినా ఇతని ప్రవర్తన మార్చుకోకుండా సేమ్ కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి ఇతని పైన మేము అరెస్ట్ చేసి పంపిన తర్వాత PD యాక్ట్ కూడా పెట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎవరైనా సరే ప్రజలు ఇలాంటి నకిలీ నోట్లని డౌట్ వస్తే ఇమ్మీడియట్లీ లోకల్ SHOలకు కానీ బ్యాంక్ అథారిటీ బ్యాంక్ మేనేజర్లకు కానీ సంప్రదించి ఇమ్మీడియట్గా చూస్తే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, మా SHOలు ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి పోలీస్ శాఖకు సహకరించి నకిలీ నోట్ల చలామణికి అడ్డుకట్ట వేయవలసిందిగా కోరుచున్నాము.